ప్లేస్ చాలా ఫేమస్ అయిన ప్లేస్. ఎందుకు అని కూడా చెప్తాను. జర్నీ విత్ జర్మనీ మయూరి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ షుట్గార్డ్ అనేది మెయిన్ సిటీ అనమాట. ఇది ఊటెన్బర్గ్ అనే స్టేట్ కి క్యాపిటల్. ఈ షుట్గార్డ్లో చాలా ఫేమస్ అయిన ప్లేస్ మెయిన్. ఎందుకు అని అడుగుతారు. ఇక్కడ క్యాజిల్ ఒకటి, ఓల్డ్ క్యాజిల్, న్యూ క్యాజిల్స్ రెండు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ కార్ మ్యూజియం ఉందండి. 150 ఇయర్స్ నుంచి ఉన్న కార్ కలెక్షన్స్ మొత్తం దాంట్లో ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి ఫోర్స్, సో అది కూడా ఇక్కడే ఉంది. ఈ షుట్గార్డ్ అనేది మెయిన్గా మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ సరౌండింగ్లో మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీసే కంపెనీసే ఉన్నాయి. సో అందులో మెయిన్గా మెర్సిడీస్ బెంజ్ కార్ ఉందన్నమాట. సో నేను అక్కడ కూడా మీకు తీసుకెళ్తాను. సో ఇప్పుడైతే మనము క్యాజిల్ దగ్గరికి వెళ్దాము. కనిపిస్తుంది కదా, అదేనండి రాజుగారి కోట అనమాట. సో ఈరోజు రాజుగారి కోటలోకి మనం వెళ్దాం అనమాట. ఇది యాక్చువల్లీ 14 ఇయర్స్ రాజు ఆలోచన అండి. సో 14 ఇయర్స్ అంటే ఒకసారి ఆలోచించండి, మనకైతే ఇంకా ఆలోచనే కాదు. బట్ అప్పట్లో 14 ఇయర్స్ 9 ఇయర్స్కి తను ట్రైనింగ్కి వెళ్ళి 14 ఇయర్స్కి రిటర్న్ వచ్చి రాజు అయ్యి అప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చిందనమాట. సో మనం కూడా మనకంటూ యూనిక్గా ఒక కోట ఉండాలి అనేసి. సో అప్పుడు తను టెండర్స్, అప్పుడు టెండర్స్ ఏమనేవాళ్ళు తెలియదు. సో టెండర్స్ వేసి మంచిగా ఎలా ఉంటుంది, ఒక రిచ్ లుక్ యుగానికి ముందుకు కూడా ఉండాలి అనేసి ఈ కోటను కట్టించారంట. సో పాతది కూడా ఉంది, అది దాని వెనకాల ఉంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇందులో టోటల్ 365 రూమ్స్ ఉన్నాయంట అండి. సో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఈ కొత్త కోటకి పాత కోటకి సరౌండింగ్లో చాలా రూమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వింటర్ జస్ట్ ఫినిష్ అవబోతుంది, అందుకని చెట్లన్నీ నిర్జీవంగా ఉన్నాయన్నమాట. మామూలుగా మనము సమ్మర్ కొద్దిగా స్టార్ట్ అయినాక కానీ వస్తే ఇదంతా చాలా బాగుంటుంది. ఇక్కడ చలికాలం వస్తే చెట్లన్నీ ఇలా నిర్జీవం అయిపోతాయండి. ఇక్కడ మనుషుల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది వింటర్లో.
అందుకనే ఎంతైనా మనకి పచ్చదనం అంటేనే ప్రకృతిలో అందాలు వస్తాయి కదా. సో ఆ పచ్చదనం లేకపోతే చూడండి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది బ్యాక్ సైడ్, మనం ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్దామండి. టోటలీ 50 years అబోవ్ పట్టింది ఈ కోటని కన్స్ట్రక్షన్ చేయడానికి. చూడండి ఒక్కసారి ఎంత అద్భుతంగా చేశారో. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు చలికాలం తగ్గిపోయింది కాబట్టి చలి, సో చాలా మంది విజిట్ అవుతారండి ఈ రోజుల నుంచి ఇంట్లో ఉండి. ఇది ఒక స్ట్రెస్ అని చెప్పచ్చు. ఇక్కడ చలికాలంలో ఇంట్లోనే ఉండి వేరే బయటికి వెళ్ళకుండా, బయటికి వెళ్ళినా సరే అన్నీ కవర్ చేసుకొని మనం వేసుకునే జర్కిన్స్, బట్టలు, షూస్, గ్లౌజెస్ ఇవే చాలా వెయిట్ అనిపిస్తాయి అనమాట. సో అలా వెళ్ళాలంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. దాంతోపాటు చలి ఒకటి. సో అందుకనే ఈరోజు అయితే క్లైమేట్ చాలా బాగుంది. మనకి 6 నుంచి 12 డిగ్రీ వరకు ఉందండి. సో అందుకని చాలా మంది విజిట్ చేశారు. సో మనకు అక్కడ టూరిస్ట్ బస్సెస్ కూడా కనిపిస్తుంది చూడండి. సో అలాగే మనం నడుచుకుంటా ముందుకు వెళ్దాము. ఇంట్లో ఉన్నారనమాట. మోస్ట్లీ అందరు బయటకు వచ్చేస్తారు ఇలా. ఎందుకంటే మిగతా రోజుల్లో ఇంకా ఇంట్లోనే పని లేకపోతే ఇల్లు అన్నట్టే ఉంటారు. సో ఇలా కొద్దిగా క్లైమేట్ బాగున్న రోజే అనమాట. అందరూ బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లా అది రెస్టారెంట్ లాగా ఉంది. చూసారు కదా జనాలందరూ ఎలా ఉన్నారో, అందరు చిల్ అవుతారండి. మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అమ్మాయ మాకు మంచి రోజులు వచ్చాయి అన్నట్టుంటారు ఇక్కడ చలికాలం తగ్గిపోతే. సో తగ్గిపోతే ఇక్కడ చలికాలం తగ్గిపోయింది అనుకోండి, ఇంకా మనకి లేట్గా కూడా నైట్ అవుతుంది అన్నమాట, చీకటి పడుతుంది. సో సన్సెట్ అనేది కూడా లేట్గా జరుగుతుంది అనమాట. సో వీలైతే మేము వచ్చి కొత్తలో రాత్రి 10:30 వరకు బయటే ఉండేవాళ్ళండి. ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ అనమాట, వీళ్ళు వాక్ చేయడం కానీ. వింటర్లో కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. సైకిల్ మెయిన్గా ప్రిఫర్ చేస్తారనమాట. సైక్లింగ్ కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిపోతారు వీళ్ళు, 10-20 అలా అని. సో ఈరోజు అయితే చాలామంది వచ్చారు చూడండి. అలాగే ఇదంతా షాపింగ్ ఏరియా అని చెప్పచ్చండి మనము. ఇక్కడ లోపల లోపలే అరేంజ్ చేశారు. ఫుడ్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారండి. ఇక్కడ కూర్చునే వాళ్ళకి లోపలికి వెళ్ళకుండా వీళ్ళు అడిగింది సర్వ్ చేసిస్తారు. ఇక్కడే వీళ్ళు సర్వ్ చేసి ప్రిపేర్ చేసేసి
పిల్లలు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు క్లీన్ కూడా చేసేస్తున్నారు. మొత్తం ఇది షాపింగ్ ఏరియా అయిందండి. ముందల సినిమా థియేటర్ కూడా ఉంది. ఇక్కడ అన్ని పాత బిల్డింగ్స్ లాగే ఉంటాయండి. కలర్ఫుల్ అనేది నేను ఇక్కడ ఎక్కడా చూడలేదండి. ఇదేనండి మూవీ థియేటర్. ఇలా ఉందని అనుకోకండి, ఇలాగే ఉంటాయి. మనలాగా గ్లాసెస్ మంచిగా షాపింగ్ మాల్లో అలా అంటే అవుటర్ లుక్ అలా ఉండదు అనమాట. ఇన్సైడ్ అయితే సేమ్ అలాగే ఉంటుంది. అవుటర్ ఇక్కడ అన్ని అవుటర్ లుక్ అయితే ఇలాగే ఉంటాయండి. పాత పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా మనకి, అలా ఉంటాయి అనమాట. లోపల అయితే చాలా బాగుంటుంది. ఈ ఏరియా మొత్తం షాపింగ్ ఏరియా అండి. క్యాజువల్ అయితే చూసేసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాం. టాటా బాయ్ బాయ్. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని